జరిగే వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా సాయి బాలాజీ గార్డెన్స్ లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సన్నాహక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు దివ్యాంగులకు కల్పించిన అన్ని సదుపాయాలను తెలంగాణలో కల్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వికలాంగులను మోసం చేశాడని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచలేదు అని మండిపడ్డారు. నేత గీత బీడీ కార్మికులు అవుతే వాళ్ళకు 2000 పెన్షన్ 4000 పెంచమని హామీ ఇచ్చారు. ఈ హామీ ఇచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అక్టోబర్ 2023. ఎన్నికల ప్రచారంలో సభల్లో మాట్లాడింది ఎన్నికలు జరిగే చివరి రోజు వరకు బహిరంగ సభలో మాట్లాడింది. ఏమని మాట్లాడిండు? మీరు ఈ నెలలో ఓట్లేయండి, వచ్చే నెల కాంగ్రెస్ అధికారం పోతుంది, అధికారం వచ్చిన నెల నుంచే మీకు పెన్షన్ పెంచుతామని మాటించారు. పెన్షన్ పెంచుతామని మాటించి ఆయన అధికారంలోకి వచ్చి రేపు ఆగస్టు మొదటి వారం నాటికి 20 నెలలు గడుస్తున్నా పెన్షన్ పెంచలేదు. కండరాల క్షీణంతో బాధపడుతున్న వాళ్ళకు నెల 15,000 కూడా ఇద్దరు ఉన్నాడు. ఆయన హామీ తీసుకొని మేము వచ్చాము, ఆయన కండగా నిలబడ్డాం. అప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 2024 జూన్లో అధికారంలోకి వచ్చేసాడు. మరి చంద్రబాబు నాయుడు గారు